ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈ రోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. He who has an ear, let him hear what the Spirit says to the churches. The book of Revelation chapter 2 verses 17. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయమున ప్రభుని యేసుక్రీస్తు వారు కొన్ని ప్రాముఖ్యమైన మాటలను సంగములతో కూర్చి ప్రతి ఒక్కరితోనూ దేవుడు తెలియజేస్తున్నాడండి. చూడండి ప్రియులారా, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడండి. చూడండి, ఈ లోకంలో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరూ పాపము అనే బంధకములు జీవిస్తున్నారు. వాటి నుంచి బయటికి రాలేని పరిస్థితులలోనూ వారు తమకు దానే లోబడి తమ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, సంఘములోను ప్రతి ఒక్కరికి దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క మారు మనసు, అది అంటే ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఎలా నడుచుకోవాలి, దేవునిలోనికి ఎలా రావాలి, దేవుడు మనుషులను ఏ రీతిగా స్వీకరిస్తాడు, దేవుని యొక్క తన ప్రేమతోను, తన యొక్క జాలి దయా కృపతోను ప్రతి ఒక్కరిని తన హక్కున చేర్చుకుంటున్నాడండి. చూడండి, నీవు ఎటువంటి వాడివైనా సరే దేవుడు నిన్ను తప్పకుండా ప్రేమిస్తాడు. నీవు దేవుని యందు నిజమైన విశ్వాసంతోను దేవుని పాదాల చెంత, దేవుని యొక్క సంఘములోను ప్రతి ఒక్కరు దేవుని యొక్క ఆత్మను మనము చెప్పుచున్న మాటలను వినాలి. అంటే మనము చెవిగలవాడు వినుగాక అంటున్నాడు. అంటే ఎవరైతే దేవుని మాటలు హృదయాంతరంలోనికి చేర్చుకొని తమ వినికిడిలోనికి దేవుని యొక్క మాటలను స్పష్టంగా వింటూ అర్థం చేసుకున్నట్టు ఏ రీతిగా అయితే ఉంటారో వారు దేవుని యొక్క ఆత్మలోనికి, నడిపింపులోనికి, దేవుని యొక్క రక్షణలోనికి, దేవుని యొక్క కాపుదలలోనికి వారు రాబడతారు. వారు దేవుని యొక్క నిత్య రాజ్యమును గూర్చి, దేవుని యొక్క ప్రతి ఒక్కరూ మారు మనసు పొందుకోవాలి, పాపమును విడిచిపెట్టాలి. ఈ లోకం శాశ్వతమైనది కాదు, శాశ్వతమైనది మనకు పరలోకం. దేవుడు మన కొరకు, ప్రతి ఒక్కరి కొరకు దేవుడు మనకు స్థలమును సిద్ధపాటు చేసి ఉన్నాడండి. ఇదిగో ఆయన త్వరలో రానయ్యున్నాడని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అయితే మనమందరము సంఘంలో వింటున్నాం దేవుని మాటలను, దేవుని యొక్క కార్యములను, దేవుడు చేసే మేలులను, అద్భుతాలను మన జీవితాలలో కూడా జరిగించగలడు. కనుక వాటి యందు మనం వినాలి. వాటిని శ్రద్ధగా విని ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని హృదయపూర్వకంగా ఆరాధించి సంఘములో చెప్పుచున్న ప్రతి ఒక్క దేవుని యొక్క సువార్త పరిచర్య నిమిత్తం, దేవుని యొక్క వాక్యము నిమిత్తం మనం హృదయంలో భద్రపరచుకోవాలి. అయితే చెవి కలిగిన వాడు వినాలంటున్నాడు. మనమందరం చెవి కలిగిన దేవుడు మనందరికీ చెవులను ఇచ్చి ఉన్నాడు కదా. చెవులతో ఏది వింటున్నామా? దేవుని స్వరము వింటున్నామా? దేవుని యొక్క మాటను మనం వినగలుగుతున్నామా? మనం వినగలగాలంటే ముందు మనం దేవుని యొక్క సన్నిధానమును చేరాలి. దేవుడు చెప్పుచున్న మాటలను దైవజనుల ద్వారా దేవుడు అనేక సార్లు దేవుని యొక్క ఆత్మ ద్వారా, దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ ద్వారా దేవుడు మాట్లాడతాడని. ఆయన మన హృదయాంతరంగంలో దాగున్నటువంటి సమస్తమును, శ్రమలనేమి, పరిస్థితులనేమి, అనారోగ్య పరిస్థితులనేమి, ఇటువంటి సమస్తమైన ఇబ్బందులన్నిటి నుంచి దేవుడు వీటన్నిటి నుంచి విడిపించి రక్షణ దయచేయగలడు. వారందరికీ దేవుని యొక్క కృప ఉంటుంది. ఒక దేవుని యొక్క కుటుంబంగా మనం అందరం ఉండి, దేవుని యొక్క కుటుంబంలో మనం కూడా పాలి భాగస్థులుగా ఉంటూ ఆయనలో నిత్యం ప్రార్థించి, స్తుతించి, కీర్తించే వ్యక్తులుగా మనం అందరం ఉండాలి. కనుక మన పాపములు, దోషములు, శ్రమలు సమస్తమును మనం విడిచిపెట్టి దేవుని తట్టు తిరిగితే దేవుడు తప్పకుండా సహాయం దాచేస్తాడు, కార్యములు చేస్తాడు. కనుక దేవుడే నిజమైన దేవుడని నమ్మి నీవు నేను మనమందరమును దేవుని జీవితాలలోను, దేవుని యొక్క సంఘంలోను, దేవుని యొక్క ఆత్మ మనందరి జీవితాలలోను దేవుని యొక్క మాటలను భద్రపరచును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, మా గొప్ప తండ్రి, నీ యొక్క వందనములు, స్తోత్రాలు ప్రభువా. అత్యున్నత సింహాసనుడు మీద ప్రభువా నీవు ఆసీనుడై ఉండి ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నావు ప్రభువా. ఇదిగో నా దేవా, సంఘములు ప్రతి ఒక్కరిని చెంత చేరి నీ పాద సన్నిధిని నిన్ను వేడుకుంటున్నారు ప్రభువా. ఎవరైతే సంఘములో పరిశుద్ధ ఆత్మ చెప్పుచున్న మాట చెవి కలిగిన వాడు వినుగాక అని నీవు పలికి ఉన్నావు ప్రభువా. మేమంతా చెవులు కలిగి ప్రభువా, మా చెవులో ఏమైనా స్వరము వినలేకుంటే దేవా, మా స్వరములు నీకు వినబడి ప్రభువా మా చెవులను తాకండి ప్రభువా. నీ స్వరము వినే గ్రహింపును
ప్రభా నీ స్వరమును మేము తెలుసుకునే జ్ఞానమును మాకు దయచేయండి. ప్రభా మాకు వినపడే కృప దయచేయండి నాయన. నీ స్వరంతో మాట్లాడండి దేవా. సంఘంలో ప్రభా ప్రతి ఒక్కరితో నేను మాట్లాడి ప్రతి ఒక్కరిని దేవని శుద్ధీకరించే విశ్వాస జీవితంలో రక్షణ దయచేయండి. నీ యొక్క మాటను నీ యొక్క వాక్యమును మేమంతా విని మా హృదయాలలో భద్రపరుచుకుని దేవా, మా హృదయాలలో మేము కాపాడుకుంటూ మమ్మలను మేము జాగ్రత్తగా చుచ్చుకొని నీ రాకడ సమీపం వరకు మేమంతా జాగ్రత్త కలిగి ఓర్పుతోనూ సిద్ధపాటు కలిగి ఉండే కృపా కాపుదలను ప్రతి ఒక్కరికి దయచేసి ప్రభా నీ మాటలు స్పష్టంగా వినాలి దేవా. అట్టి కృప దయచేయమనుకో. ఇంకా వినలేని వారు ఈ లోకంలో అనేకులు ఉన్నారు ప్రభా. వారందరికీ దేవా నీ స్వరము వినపడాలి దేవా. నీ యొక్క పరిశుద్ధ ఆత్మ ద్వారా ప్రతి ఒక్కరిని సన్నిధానమునకు చేరి ప్రభా నీ యొక్క మాటలను ప్రభా నీ యొక్క పరిశుద్ధమైన వాక్కు ప్రతి ఒక్కరు వినే కృపా కాపుదల ప్రతి ఒక్కరికి దయచేయమని కోరుతూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.